హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రోడీ ఛానల్ చిల్బర్ బ్రెడ్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ వీడియోలో మనం ఓటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. అందుకంటే 2 ప్రోమోలు రిలీజ్ అయ్యాయి కదా, దాని గురించి కొంతసేపు మాట్లాడుకుందాం. ఇంకా ఫస్ట్ ప్రోమో ఆల్రెడీ చెప్పే కదా, సాయి వచ్చేసి రీతుని తెలియదు, ఇక్కడ దివ్యాన్ని తీయేశాడు. ఇంకా లాస్ట్ రౌండ్లో ముగ్గురు ఉన్నారు, ఇమాన్యుల్, తనుజ, అలాగే రీతు. ఇంకా 4th ప్లేస్లో వచ్చేసి తనుజాని తీయేస్తారని ఇప్పుడు అదే జరిగింది. దివ్య వచ్చేసి తనుజాని తీయేసింది. ఇది ఖచ్చితంగా టార్గెట్ చేసి పర్సనల్ గొడవల వల్లే తీయేసింది, ఇమాన్యుల్ క్యాప్టెన్ అవ్వాలని కాదు. ఇక్కడ కళ్యాణ్ వచ్చేసి 2 సార్లు మోసపోయినట్టు ఉన్నాడు. ఫస్ట్ వచ్చేసి వాళ్ళ టీమే కాబట్టి అతన్ని క్యాప్టెన్సీ కంటెండర్గా లేపింది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ తనుజాకి సపోర్ట్ చేస్తానంటే వదిలినట్టు ఉన్నాడు సీటు, కానీ అక్కడ కూర్చొని తనుజానే లేపేసింది. అలా 2 సార్లు కళ్యాణ్కి వెన్నుపోటు పొడిచిన దివ్య. ఇంకా ఈసారి ఈ ఎపిసోడ్ తర్వాత ఖచ్చితంగా తనుజాకి నెక్స్ట్ లెవెల్లో గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది. ఇంకా ఇప్పటికే ఓట్లు నెక్స్ట్ లెవెల్లో పడుతున్నాయి, ఇంకా నెక్స్ట్ లెవెల్లో పడతాయి. సింపతి బాగా వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే చాలాసార్లు క్యాప్టెన్సీ కంటెండర్గా అయ్యింది. ఆ తర్వాత లాస్ట్ వరకు కూడా చాలాసార్లు వచ్చింది, క్యాప్టెన్ కాలేకపోయింది. ఈసారి కూడా అదే విధంగా వచ్చింది. ఇద్దరు కలిపి బర్నీ గారిని లాగుతున్నారు. అదే ఇది, ఆయన పాపం 2వ సారి వచ్చాడు, ఆయన్ని 2వ సారి కూడా ఉంచేలా లేరు వీళ్ళు. అంతేకాదు, నిన్న కూడా ఒక మాట చెప్పింది తనుజ, అదేంటంటే బర్నీ గారు వచ్చేసి నువ్వు నాకు సపోర్ట్ చేయి, నేను నీకు సపోర్ట్ చేస్తా అంటే నేను మీకు సపోర్ట్ చేస్తాను, కానీ మీరు వచ్చి నాకు సపోర్ట్ చేయదండి, రీతుకి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఒక మాట ఇచ్చారు, ఆ మాట అలానే ఉండిపోయింది కాబట్టి మీరు రీతుకి సపోర్ట్ చేయండి అని చెప్పింది. అది బాగుంది. ఇంకా నేను మీకైతే సపోర్ట్ చేస్తాను అని చెప్పింది. ఇప్పుడు వచ్చేసి దివ్య తనుజని అయితే తీయేసింది. ఇంకా తనుజ బర్నీ గారి వల్ల నన్ను తీయేస్తున్నావని ఇంకా గొడవ వేసుకునింది. ఇదైతే ఖచ్చితంగా బర్నీ గారి వల్ల కాదు, ఇద్దరు పర్సనల్ గొడవ వల్లనే దివ్య వచ్చేసి తనుజని తీయేసింది. ఇంకా సింపతి నెక్స్ట్ లెవెల్లో వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా. ఈ ఎపిసోడ్ తర్వాత ఇంకా గ్రాఫ్ పెరుగుతుంది. ఇంకా ఓటింగ్ ఆర్డర్లో ఇప్పటికే ఫస్ట్ ఉన్నది కూడా వచ్చేసి తనుజానే ఉంది. తనుజ నెక్స్ట్ లెవెల్లో ఓటింగ్ పడుతుంది. ఈరోజు ఎపిసోడ్ తర్వాత ఇంకా పెరుగుతుంది. కళ్యాణ్ అయితే దగ్గరలో ఉన్నాడు. ఈరోజు ఎపిసోడ్ తర్వాత ఇంకా తనుజ గ్రాఫ్ పెరుగుతుంది కాబట్టి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఇది టాప్ 5కి వెళ్ళేదానికి ఎక్కువ ఛాన్సెస్, విన్నర్ అయ్యేదానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి తనుజకి. ఇంకా తర్వాత 2nd ప్లేస్లో వచ్చేసి కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ ఇప్పటి వరకు తనుజాకి దగ్గరలో ఉన్నాడు. ఈరోజు ఎపిసోడ్ తర్వాత కొంచెం తనుజాకి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది, కానీ 2nd ప్లేస్లో మటుకు కళ్యాణ్ ఉన్నాడు. ఈ వారం అంతా ఫోకస్ లేకపోయినా అన్ని తావల మాట్లాడాడు, రెబ్బల్ని కనిపెట్టాడు. అవన్నీ ఉన్నా అవి లైవ్ వరకే పరిమితం అయ్యే, ఎపిసోడ్లో ఏది చూపించలేదు. ఇంకా 3rd ప్లేస్లో వచ్చేసి సుమన్ శెట్టన్ ఉన్నాడు. సుమన్ శెట్టన్ అయితే ఈ వారం చాలా బాగా పర్ఫామ్ చేశాడు క్యాప్టెన్సీ టాస్క్లో, అలాగే ఇది సీక్రెట్ టాస్క్ అయితే నెక్స్ట్ లెవెల్లో చేశాడు. ఇంకా లాస్ట్లో క్యాప్టెన్సీ కంటెండర్గా ఉన్నప్పుడు 3rd ప్లేస్లో అయితే తీయేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సంజన గారికి కూడా ఈ వారం అంతా ఏది చేసేదాని స్కోప్ లేకపోయినా సంచాలక, ఆ తర్వాత కామెడీ వేలో నేనే రెబల్ అని ఇలా కామెడీ క్రియేట్ చేసుకుంటూ ఈ వారం నెట్టుకొచ్చేశారు. ఆవిడకున్న ఓట్ బ్యాంక్తో 4th ప్లేస్లో ఉన్నారు. అలాగే ఇమాన్యుల్ ఓటింగ్ కూడా ఆవిడకి పడుతుంది. ఇంకా 5th ప్లేస్లో బర్నీ గారు ఉన్నారు. బర్నీ గారు కూడా ఈ వారం అంతగా ఏం పర్ఫార్మెన్స్ లేదు, పర్వాలేదు, ఆయనకి ఇంజూర్ అయింది కాబట్టి కొంచెం ఇది ఉంది. అలాగే 5th. ఇంకా 6th ప్లేస్లో రాము ఉన్నాడు. 7th ప్లేస్లో సాయి ఉన్నాడు. ఈ వారం ఖచ్చితంగా పౌరాస్త్ర యూజ్ చేస్తారని మళ్ళీ అడుగుతారు. ఇంకా వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఎలిమినేషన్ రౌండ్లో ఉంటారు. ఇంకా ఈసారి కూడా నాకు తెలిసి తనుజాని అడుగుతారు పౌరాస్త్ర యూజ్ చేస్తావా లేదని. రాము ఏం చెప్తాడో అతనికే తెలియాలి. ఉంటానంటాడా, వెళ్ళిపోతానంటాడా, రాము పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎలిమినేట్ అవ్వాల్సి వస్తే సాయినే ఎలిమినేట్ అవుతారు.